హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో ఎగ్ ఫ్రై అండి. అదిరిపోతుంది. రైస్లో కాంబినేషన్లోకి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఎగ్ ఫ్రై అనేది. ప్రాసెస్ చూపిస్తా అండి, చూసేయండి. ఈ సింపుల్ ఎగ్ ఫ్రై కోసం ఎగ్స్ని బాయిల్ చేసుకుని హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ 1 కప్ తీసుకుంటున్నానండి. ఇది ధనియా జీరా పౌడర్ అండి. గరం మసాలా నేను యూజ్ చేయట్లేదు. ఇది 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కర్రీ లీవ్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. కారం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా వేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కర్రీ లీవ్స్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు ఫ్రై అయిపోయింది కదండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం రుచికి సరిపడా చెప్పిన విధంగా కారం కూడా వేసేసేయండి. కారం మనకి మంచిగా ఫ్రై అయిందండి. ధనియాలు జీరా పౌడర్ కూడా వేసేసేయండి. చేసుకున్న కర్రీ మొత్తం ఒక సైడ్కి జరిపి ప్యాన్లో ఎగ్స్ని ఇలా పెట్టేసి మనకి ఎగ్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, ఈ ఎల్లో అనేది ఫ్రై అయ్యే వరకు 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ గ్రేవీ మిశ్రమం మొత్తం ఎగ్స్ మీద వేసేసేయండి. నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇలా 2 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, మనకి ఎగ్స్ 1 సైడ్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇలా చిన్నగా సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. చూడండి, మన ఎగ్ ఫ్రై అయితే టెంప్టింగ్గా రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి ఎగ్ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి. ఇలాంటి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.